సుశ్రుత టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ మహబూబ్ నగర్ వారి ఆధ్వర్యంలో పిల్లలు లేని దంపతులకు ఒక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. చాలామంది దంపతులకి అంటే వారికి ఎందుకు గర్భం ధరించడం కష్టమవుతుందో అన్న విషయం పట్ల సరైన అవగాహన లేదేమో అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మన దేశంలో చూసినట్టయితే ప్రతి 6 మంది దంపతుల్లో ఒకరికి పిల్లలు కలగకపోవటం కనపడుతుంది. ఈ పిల్లలు లేని తనము సంతానలేమి అనేది రాను రాను ఎక్కువ అవుతూ ఉంది ఈ మధ్యకాలంలో. దానికి అనేక రకాలైన కారణాలు ఉన్నాయి. అవి ఏంటి అనేది మనం ఇప్పుడు పరిశీలిద్దాము. ఇదేంటంటే ఈ కార్యక్రమం ద్వారా ఏం చెప్పదలుచుకున్నాం అంటే మన చేతుల్లో ఏ విషయాలు ఉన్నాయి, ఏ చిన్న సమస్యకి ట్రీట్మెంట్ పొందటం ద్వారా గర్భం ధరించవచ్చు అనే విషయాల్ని ఒక సూక్ష్మంగా మీకు అవగాహన కల్పించడం జరుగుతుంది. మీరు చూసినట్టయితే స్త్రీకి అతి ముఖ్యమైన అంశం పిల్లలు కలగటానికి వయస్సు. చిన్న వయసులో ఉన్నవారికి గర్భం ధరించినట్టు వయసు ఎక్కువైన తర్వాత గర్భం ధరించడం కష్టమవుతుంది. మీరు ఈ స్లైడ్లో కనుక చూసినట్టయితే 30 సంవత్సరాల ఉన్న మహిళకి ప్రతి నెల 20% గర్భం ధరించే అవకాశం ఉంటే, అదే 40 సంవత్సరాలు ఉన్న మహిళకి ఆ అవకాశం కేవలం 5% మాత్రమే ఉంటుంది. కాబట్టి స్త్రీ యొక్క వయసు అనేది చాలా ముఖ్యము. ఎక్కువ సంతానం కలిగే అవకాశాలు 25 నుంచి 28 సంవత్సరాల లోపు ఉంటాయి మహిళకి. పురుషునికి వయసు అంత ముఖ్యం కాదు. కాబట్టి ఒకసారి 30 సంవత్సరాలు కనుక స్త్రీ టచ్ అయినట్టయితే లేట్ చేయకుండా తొందరగా హాస్పిటల్కి రావటం అనేది చాలా అవసరము. అలాగే ఏ కారణాల వల్ల ఈ రోజుల్లో మహిళలు సంతానాన్ని పొందలేకపోతున్నారని కనుక మనం చూసినట్టయితే ముఖ్యమైన కారణాల్లో అండం తయారవ్వటం సరిగ్గా లేకపోవటం అనేది మనం ముఖ్యమైన కారణంగా గమనించవచ్చు. 18% స్త్రీల్లో ఈ సమస్య వల్ల పిల్లలు కలగకపోవటం అనేది మనం చూస్తున్నాము. అలాగే 14% స్త్రీల్లో వారి యొక్క గర్భసంచి పక్కనున్న ఫెలోపియన్ ట్యూబ్లు మూసుకుపోవటం వల్ల గర్భధారణ సాధ్యం కావట్లేదు. కొంతమందికి ప్రతి నెల నెలసరి అవుతుంది. ఆ నెలసరి అయినప్పుడు గర్భసంచి లోపల నుంచి రక్తం అనేది బయటకు వస్తుంది. అట్లా కాకుండా గర్భసంచి పక్కనున్న ట్యూబుల్లోంచి కడుపు లోపలికి చేరి అండాశయాల్లో రక్తం గూడుగట్టుకోవటం మనం గమనిస్తాము. దాన్నే ఎండోమెట్రియోసిస్ అని మనం అనడం జరుగుతుంది. అలాగే ఒక్కొక్కరికి గర్భసంచిలో కణుతులు ఉండొచ్చు. దానివల్ల సంతానం కలగకపోవచ్చు. ఎందుకంటే అవి గర్భాన్ని అంటే పిండం వచ్చి అతుక్కోవడానికి సహకరించవు, అతుక్కోకుండా చేస్తాయి. అలాగే ఒకవేళ ట్యూబులకు దగ్గరగా కనుక గడ్డు ఉంటే ట్యూబుల్లోంచి అండం అనేది ఫ్రీగా పోయి ఈ పిండం తయారైన పిండం గర్భసంచిలోకి వచ్చి అతుక్కోకుండా ఉండే అవకాశం ఉంటుంది. కొన్ని కారణాల్లో పురుషునికి ద్వారా స్త్రీ గర్భధారణ జరగకపోవటం గమనిస్తాము. ఒక 30% మంది మహిళల్లో అన్నీ బాగుంటాయి కానీ గర్భధారణ అనేది జరగదు. మనం కనుక చూసినట్టయితే పేషెంట్స్ తరచూ చెప్తూ ఉంటారు, మేడం నా వల్ల ఎంతవరకు గర్భం ధరించట్లేదు, మా భర్త వల్ల ధరించట్లేదా, లేకపోతే నేనా కారణం అని అడుగుతుంటారు. మనం కనుక చూసినట్టయితే 100 మంది దంపతులకి గర్భధారణ జరగకపోతే అందులో 30% మంది దంపతులు స్త్రీ యొక్క కారణాల వల్ల, 30% మంది దంపతులు పురుషుని యొక్క కారణాల వల్ల, ఇంకొక 30% మంది దంపతులు ఇరువురికి ఏదో ఒక సమస్య ఉండటం వల్ల గర్భం ధరించట్లేదు. ఒక 10% మంది దంపతులు మాత్రం అన్నీ బాగున్నా కూడా గర్భధారణకు దూరం అవుతున్నారు. దాన్నే ఈ చివరి అంశాన్ని అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటే అన్నీ బాగున్నాయి కానీ గర్భం ధరించట్లేదు అని అంటాము. ఇప్పుడు మీరు కనుక గమనించినట్టయితే ఇది గర్భసంచి. రకరకాల కారణాల వల్ల గర్భం కలగకపోవచ్చు. ఇదేంటంటే గర్భసంచి ద్వారము, గర్భసంచి పక్కనున్న ఫెలోపియన్ ట్యూబులు, అండాశయాలు. ప్రతి స్త్రీకి 2 ట్యూబులు ఉంటాయి, 2 అండాశయాలు ఉంటాయి. ఒక గర్భసంచి ద్వారం ఉంటుంది. ఈ అండాశయాల్లో ప్రతి నెల ఒక్కొక్క అండాశయం నుంచి అండం తయారవుతుంది. ఒకవేళ ఈ నెలలో ఎడంపక్క అండాశయం నుంచి అండం తయారైతే వచ్చే నెలలో కుడిపక్క అండాశయం నుంచి అండం తయారవుతుంది. తయారైన అండము విడుదలయ్యి గర్భసంచి పక్కనున్న ట్యూబ్ దాన్ని ఒక గొడుగులాగా దాని పైకి వెళ్ళి దాంట్లోంచి అండాన్ని తీసుకొని ట్యూబ్లోకి చేరవేస్తుంది. ఈ చేరవేసిన ట్యూబులో భార్యాభర్తల సంభోగం తర్వాత ఈ ఇంద్రియ కణాలు అనేవి గర్భసంచిలోకి ప్రవేశించి అవి ట్యూబుల్లోకి వెళతాయి. ఆ ట్యూబుల్లోకి వెళ్ళిన తర్వాత ట్యూబులో ఉన్న అండానికి తగులుకొని అది ఫలదీకరణ జరిగి తయారైన పిండం ఒక 5-6 రోజుల తర్వాత వచ్చి గర్భసంచిలోకి అతుక్కుంటుంది. ఇది ఫలదీకరణ ప్రక్రియ.
దీంట్లో ఎక్కడ ఏ సమస్య ఉన్నా పిల్లలు కాకపోయే అవకాశం ఉంటుంది. ఇది కనుక చూసినట్టయితే రకరకాల గర్భసంచి కారణాలు సమస్యల వల్ల పిల్లలకి దూరం అవుతున్నారు. ఇది నార్మల్ గర్భసంచి. ఇందులో ఏంటంటే గర్భసంచి రెండుగా చీలి ఉంది. ఇందులో ఏంటంటే పైన ఒక కొంచెం డిప్రెషన్ లాగా చిన్నగా లోపల గర్భసంచి లోపల ఒక పొరలాగా తయారవుతుంది. ఇదేంటంటే ఒక పక్కన గర్భసంచి ఎడం పక్కన ఉన్న గర్భసంచి సరిగ్గా తయారవ్వలేదు. ఇందులో ఏంటంటే ట్యూబ్ కనెక్షన్ ఉంది, ఇందులో ట్యూబ్ కనెక్షన్ లేదు. ఇందులో ఏంటంటే ద్వారమే సరిపడా లేదన్నమాట. ఇది ఒకటే పక్కన మొండిగా ఉంది. ఇక్కడ ఏంటంటే రెండుగా చీలుంది గర్భసంచి. అయితే గర్భసంచి ద్వారం ఒకటే, దీంట్లో లోపల పొర మాత్రం ఉంది. ఇదేంటంటే పొర పూర్తిగా కింది దాకా దాదాపు కింది దాకా ఉంది. ఈ కండిషన్స్లో ఏమవుద్దంటే ఈ పొర మీద కనుక గర్భసంచిలో పిండం అతుక్కుంటే ఈ పొర మీద ఆ పిండం పెరగటానికి సానుకూలమైన అవకాశాలు లేక ఆ పిండం సరిగ్గా పెరగదనమాట. కాబట్టి వీరిలో ఎక్కువ శాతం గర్భస్రావం అయ్యే అవకాశాలు ఉంటాయి. అట్లాగే ఇట్లా రెండుగా ఉన్న వాళ్ళలో కూడా ఈ గర్భసంచిలో కానీ గర్భం నిలిచే అవకాశం ఉంటుంది. చిన్నగా ఉంటుంది కాబట్టి సైజు సరిగ్గా పెరుగుదల లోపాలు కానీ దినాలు కాకముందు కాన్పు కావటం కానీ ఇలాంటి సమస్యలు మనం చూడొచ్చు. దీన్ని ఎక్స్రే టెస్ట్ది హిస్టెరోసాల్పింగోగ్రామ్ అంటాము. అంటే గర్భసంచిలోకి మందెక్కించి ఎక్స్రే తీస్తే రెండు విడిగా ఉన్న గర్భసంచులు ఇలా కనపడతాయి అన్నమాట. ట్యూబులు పనిచేస్తున్నాయా లేదా తెరుచుకున్నాయా లేదా అని తెలియటానికి చేసే ముఖ్యమైన పరీక్ష ఇది. ఇందాక మనం చెప్పుకున్నట్లు గర్భసంచిలో ఉన్న కణుతులు ఇవి. దీన్నే ఫైబ్రాయిడ్ కణుతులు అంటాము. అన్నిటికంటే చాలా ప్రమాదకరమైన కణుతులు ఏంటంటే సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్. అంటే గర్భసంచిలో ఉండి పొరని చొచ్చుకొని లోపలికి రావటం వల్ల గర్భసంచి లోపలికి రావటం వల్ల ఈ లోపల పొర అనేది సన్నగా అవుతుంది, పలచబడుతుంది. ఒకవేళ పిండం కనుక ఇక్కడ అతుక్కోవాలనుకుంటే ఇక్కడ అతుక్కోవటం కష్టసాధ్యము. ఒకవేళ అతుక్కున్న త్వరగా అబోర్షన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కొన్నిసార్లు గర్భసంచి లోపల ఉన్న ఫైబ్రాయిడ్ల వల్ల ఎక్కువ సంకోచ వ్యాకోచాలు జరిగి గర్భసంచిలో గర్భం సరిగ్గా నిలబడకపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రెండు రకాలైన కేసుల్లో ఆపరేషన్ అవసరము. సబ్మ్యూకసల్ ఫైబ్రాయిడ్ ఖచ్చితంగా చేయించుకోవాలి. కానీ ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్ దాదాపు 4 నుంచి 5 సెంటీమీటర్ల సైజు ఉంటే మాత్రమే ఆపరేషన్ అడ్వైస్ చేస్తాము. మరీ చిన్న సైజు ఉన్న ఫైబ్రాయిడ్కి ఆపరేషన్ అవసరం లేదు. ఈ సబ్సీరజల్ ఫైబ్రాయిడ్ అది పూర్తిగా బయట పొర కత్తుక్కొని ఉంటాయి. అటువంటి కండిషన్స్లో ఆపరేషన్ జనరల్గా అవసరం లేదండి. ఎందుకంటే ఆపరేషన్ చేయటం వల్ల గర్భధారణ అవకాశాలు పెరుగుతాయనేది సైంటిఫిక్గా ఇంతవరకు నిర్ధారణ కాలేదు. దీని దాకా మనం చెప్పుకున్నట్టు ఎండోమెట్రియోసిస్ అనే ఒక జబ్బు. దీంట్లో గర్భసంచిలోంచి ప్రతి నెలసరి అయినప్పుడు బహిష్ట ముట్టయినప్పుడు గర్భసంచిలోంచి బ్లీడింగ్ బయటకు వస్తుంది. వీళ్ళల్లో గర్భసంచి పక్కనున్న ట్యూబుల్లోంచి కూడా లోపలికి వెళ్ళి అండాశయాల పైన రక్తం గూడుగట్టుకోవటం, గర్భసంచి బయట గూడుగట్టుకోవటం, లోపల పొరలో గూడుగట్టుకోవటం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే అండాశయాల్లో రక్తం గూడుగట్టుకోవటం వల్ల అండం అనేది సరిగ్గా బయటకు రాలేకపోతుంది. అండం విడుదల సమస్యలు తయారవుతాయి. అలాగే ఇటువంటి స్త్రీలలో అండం యొక్క దాని యొక్క క్వాలిటీ కూడా సరిగా లేదు అని చెప్పి నిర్ధారణ అయింది. దీనివల్ల కూడా వీరికి గర్భధారణ చాలా పెద్ద సమస్యగా అవుతుంది. గర్భధారణ అనేది చాలా పెద్ద సమస్యగా అవుతుంది వీరిలో. ఇదేంటంటే మనకి ఆపరేషన్ చేసేటప్పుడు ఫైబ్రాయిడ్స్ ఈ రకంగా కనపడతాయి. గర్భసంచి పైన ఫైబ్రాయిడ్ కణితి, గర్భసంచి పైన ఫైబ్రాయిడ్ ఈ గడ్డని తీసేసాము. తీసిన తర్వాత కోస్తే లోపల ఫైబ్రాయిడ్ ఇలా కనపడుతుంది. ఇంకొంతమందిలో పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటాం. అంటే పిఐడి అంటే ఏంటంటే రకరకాల ఇన్ఫెక్షన్స్ వల్ల వీరిలోని గర్భసంచి, అండాశయాలు, ట్యూబులు ఎఫెక్ట్ అవుతాయి. అంటే వీరిలో గర్భసంచిలోంచి చీము కానీ లేకపోతే పచ్చటి ద్రవం కానీ కారుతుండటం మనకు కనపడుతుంటుంది. అలాగే ట్యూబుల్లోనూ చీమ్ చేరింది, అండాశయాల్లో కూడా చీమ్ చేరి ఈ ట్యూబులు మూసుకుపోతాయి. ఇది ఇలా ఉబ్బి ఉందన్నమాట, చాలా వాసిన ట్యూబ్. ఇది సరిగ్గా పని చెయ్యదు. అండం తయారయ్యే టైంలో ఇది వచ్చి అండం మీద కూర్చోవాలి. కూర్చున్న తర్వాత గొడుగులాగా అండం అనేది లోపలికి వెళ్తుంది. ఇది కూడా సరిగ్గా పనిచేయక వీరికి గర్భధారణ సమస్యలు ఉంటాయి. ఎందుకంటే ఈ గర్భసంచిలో పక్కనున్న అండాశయంలోంచి అండం ట్యూబుల్లోకి చేరదనమాట. వీళ్ళకి ఖచ్చితంగా ట్రీట్మెంట్ అవసరము. ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా చాలా ఎక్కువ మందికి ట్యూబులు మూసుకుపోయే ప్రమాదం ఉంటుంది. మనకు ఆపరేషన్ చేసేటప్పుడు లోపల నుంచి గర్భసంచి ఇలా కనపడుతుంది అనమాట.
ఈ ఇన్ఫెక్షన్ వల్ల గర్భసంచి పక్కనున్న పొరలు పొరలుగా తయారయ్యి అంత అతుక్కుపోయి ట్యూబ్ వాసి లోపల చీముంది. ఇటువంటి వారికి త్వరితగతిన ట్రీట్మెంట్ మొదలు పెడితే ఎంతో కొంత మనం ట్యూబుల్ని రక్షించుకునే అవకాశం ఉంది. ఏమేమి సమస్యలు ఏవే రకాలైన ఇన్ఫెక్షన్స్ రావచ్చు అంటే మానం అంటే వెజైనాకి ఈ రకాలైన బ్యాక్టీరియల్ వెజైనోసిస్, ఈస్ట్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అదే గర్భసంచికి గనేరియా, క్లమీడియా, బ్యాక్టీరియా వల్ల ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది గర్భసంచికి. ఇవే పైకి ఎగబాకి ట్యూబుల్ని నాశనం చేస్తాయి. ట్యూబ్ లోపల చాలా పల్చటి పొర ఉంటుంది, చాలా డెలికేట్ పొర. దాంట్లో మనకి సన్న సన్న సీలియా అనేవి ఉంటాయి. మనకి చీపురులోకి ఎలా ఉంటాయో పల్చటి బ్రష్కి ఎలా ఉంటాయో ఈనెలు అలా లోపల ఉంటాయన్నమాట ట్యూబుల్లో. అవి మీకు ఈ అండాన్ని లోపలికి అండం తీసుకున్న తర్వాత లోపలికి వెళ్ళటానికి ప్రయాణం చేయడానికి ఉపయోగపడతాయి. ఆ సీలియా అనేవి దెబ్బతింటాయి ఇన్ఫెక్షన్ వల్ల. దెబ్బతినటం వల్ల అండం అనేది లోపలికి ప్రయాణం చేయలేదు. అలాగే గర్భసంచి ద్వారానికి గనేరియా, క్లమీడియా, హెర్పిస్ ఇన్ఫెక్షన్స్ దెబ్బతీస్తాయి. బయట రకరకాల ఇన్ఫెక్షన్స్, సిఫిలిస్ కానీ, హెర్పిస్ కానీ, ఇంకా ఇతర వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ అఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అది టీబీ అనేది కూడా మన దేశంలో చాలా ఎక్కువ మంది స్త్రీలకి అఫెక్ట్ అయ్యి గర్భసంచిని తీస్తున్నట్టు గమనిస్తున్నాము. ఈ ట్యూబర్క్లోసిస్ ఇన్ఫెక్షన్ అనేది చాలా ప్రమాదకరమైన ఇన్ఫెక్షను. దాదాపుగా ట్యూబర్క్లోసిస్ ఇన్ఫెక్షన్ ఎక్స్రేలో ఇలా కనపడుతుంది మీకు. ఈ పైపులు కూడా చాలా గట్టిగా అయిపోతాయి అన్నమాట. వాటి యొక్క మృదుత్వాన్ని, వాటి యొక్క డెలికసీని పోగొట్టుకొని గట్టిగా రాడ్ లాగా అయిపోతాయి. గర్భసంచి ఆపరేషన్ చేశాక ఇలా కనపడుతుంది. ఈ స్త్రీలలో చాలా ఎక్కువ శాతం గర్భం నిలవకుండా ఉండే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే గర్భసంచి లోపల పొర అనేది చాలా అవసరము. ఈ లోపల పొర దెబ్బతింటుంది ఇన్ఫెక్షన్ వల్ల. అండాశయాల్లోని అండం తయారవకపోవటాన్ని పాలిసిస్టిక్ ఓవరీస్ అంటాము. అంటే గర్భసంచి చుట్టూత ఒక నెక్లెస్ ప్యాటర్న్లో ఈ చిన్న చిన్న నీరుగడ్డలాగా తయారవుతాయి. వీరిలో కొన్ని రకాలైన హార్మోనల్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ, అధిక బరువు కానీ వీటికి కారణము. బరువు తగ్గించుకోగలిగితే, కేవలం ఒక 5% శరీర బరువుని కనుక తగ్గించుకోగలిగితే వీళ్ళల్లో చాలా ఫలితం ఉంటుంది. అండాలు తయారవటం మొదలవుతాయి. వీరు జుట్టు పెరిగి ఈ అమ్మాయి ఇట్లా మీసాలు గడ్డాలు రావటము, ఛాతీ మీద అనవసరమైన రోమాలు పెరగటం అనేది మనం చూస్తూ ఉంటాము. బరువు తగ్గటం చాలా చాలా అవసరం వీరికి. అలాగే ఇతరంగా ఏమైనా వేరే సమస్యలు, కిడ్నీ పైన అడ్రినల్ గ్రంథులు ఉంటే ఆ గ్రంథుల్లో ఏమన్నా కణితి పెరుగుతుందా అని కూడా వీరు చెక్ చేయించుకోవాలి. అలాగే థైరాయిడ్ పరీక్ష చేయించుకోవడం కూడా చాలా అవసరం. వీరికి అనవసరమైన రోమాలు ఉన్న బొమ్మ. ప్రతి నెల అండాశయాల పక్కన అండాశయాల్లో అండం తయారవటానికి పైనుంచి వచ్చే హార్మోన్లు అవసరము. ఈ రకాలైన హార్మోన్లు తయారయ్యి చిన్నగా ఉన్న అండం ఇలాగ పెద్ద సైజుకి తయారవటానికి కారణము. జనరల్గా 28 రోజులకు ఒకసారి నెలసరి అయ్యే మహిళకి 14వ రోజు అండం విడుదలవుతుంది. అండం విడుదలైన తర్వాత 14 రోజులకు నెలసరి వస్తుంది. అదే కనుక మీరు 20 రోజులకు ఒకసారి అండం తయారయ్యే మహిళకి 20 రోజుల తర్వాత 14 రోజుల తర్వాత అంటే 34వ రోజు అండం విడుదలవుతుంది. అదే కనుక 10వ రోజు అండం విడుదలయ్యే మహిళకి 10 రోజుల తర్వాత 14 రోజుల తర్వాత అంటే 24వ రోజు అండం నెలసరి వస్తుంది. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే అండం విడుదలైన తర్వాత ప్రతి ఒక్క మహిళకి దాదాపుగా 14 రోజుల తర్వాత నెలసరి వస్తుంది. నెలసరి అయిన దగ్గర నుంచి అండం తయారయ్యే టైం మాత్రం స్త్రీకి వ్యత్యాసం ఉండొచ్చు. ఇంకా ట్యూబులు మూసుకపోతే నేను ఇందాక చెప్పినట్టు అండం లోపలికి వచ్చింది, కానీ రకరకాల ఇన్ఫెక్షన్స్ వల్ల ట్యూబ్లో మూసుకుపోయినప్పుడు ఇందులోంచి ప్రయాణం చేయలేక ఆ స్త్రీ గర్భం ధరించలేదు. కొంతమంది స్త్రీలకు ఆల్రెడీ ట్యూబెక్టమీ అయిపోయి ఉంటుంది, ఏదో ఒక కారణంతో పిల్లలు కోల్పోయి ఉంటారు. అటువంటి వారికి దీన్ని కట్ చేసి, ఇది ట్యూబులు పిల్లలు కాకుండా చేసే ఆపరేషను, దీన్ని ఓపెన్ చేసి మళ్ళీ తిరిగి కుట్టేస్తామన్నమాట. దీన్ని కట్ చేసి ఈ ట్యూబ్ని కనుక కుట్టేస్తే పిల్లలయ్యే అవకాశం ఉంటుంది. దాన్నే రీకెనలైజేషన్ అంటాము. ఇది ఆ రీకెనలైజేషన్ సర్జరీ. ఈ 2 భాగాల్ని కుట్టేసి మళ్ళీ తిరిగి కలుసుకునేటట్టు చేయటం. దీనివల్ల ట్యూబులోకి వచ్చిన అండం ఇందులోంచి ప్రయాణం చేసి గర్భసంచిలోకి వచ్చి పిండంలాగా అతుక్కోవచ్చు. ఇక పురుషులకి చెప్పలేని బాధ సంతానలేమనేది గత కొద్ది సంవత్సరాలుగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్తుందంటే ప్రపంచవ్యాప్తంగా పురుషులకి కణాలు అనేవి బాగా తగ్గిపోతున్నాయి. రకరకాల కారణాలు ఉన్నాయి దీనికి. విపరీతమైన
పని ఒత్తిడి, లేకపోతే ఎక్కువగా సెల్ ఫోన్లు ల్యాప్టాప్లు వాడడము, అలాగే మనం విపరీతమైన వేగవంతమైన జీవితం, క్షణం తీరిక లేకుండా, నిద్ర సరిగ్గా లేకుండా, విపరీతమైన పని ఒత్తిడి, పని వల్ల వారికి కనీసమైన రెస్ట్ లేకుండా అయిపోతుంది. అలాగే వాతావరణ కాలుష్యం వల్ల రకరకాల కాలుష్యం కారకాలు మన శరీరాల్లోకి వచ్చిన తర్వాత అవి ఈ ఇంద్రియ కణాల మీద ప్రభావం చూపి ఇంద్రియ కణాల యొక్క ఉత్పత్తిని తగ్గిస్తున్నాయి. అలాగే ఈ మధ్య మీరు చూసినట్టయితే సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఎంతోమంది విపరీతమైన టైంలో పనిచేస్తున్నారు. వాళ్ళు నైట్ అంతా పనిచేస్తారు, పొద్దునంతా పడుకుంటారు. దీనివల్ల కూడా వాళ్ళకి ఆ శారీరక సమతుల్యం అనేది దెబ్బతింటుంది. అలాగే స్త్రీ పురుషుల యొక్క కలయిక కూడా సరిగ్గా జరగకపోవటం వల్ల పురుషునికి ఈ ఎక్కువగా పురుషుని వల్ల పిల్లలు కలగకపోవటం కూడా చూస్తున్నాం. మనం పురుషుని కనుక చూసినట్టయితే స్మోకింగ్ అంటే సిగరెట్ స్మోకింగ్ అనేది సంఖ్యను తగ్గిస్తుంది. అలాగే ఎక్కువసేపు ఎక్కువ వేడి నీళ్ళతో స్నానం చేయటము, ల్యాప్టాప్లు వాడడము, హెవీ మెటల్ ఎక్స్పోజర్ అంటే విపరీతమైన కెమికల్ ఫ్యాక్టరీలో పనిచేయటము, ఫార్మస్యూటికల్స్లో పనిచేయటము, లేకపోతే హెవీ మినరల్స్ లెడ్ ఇలాంటి ఆర్సనిక్ లాంటి మినరల్స్ ఉన్న వాటిలో పనిచేయటము, అలాగే స్టీరాయిడ్లు వాడటం, రకరకాల స్పోర్ట్స్ చేసేవాళ్ళు ఎక్కువగా క్రీడాకారులు స్టీరాయిడ్స్ వాడినట్టు గమనిస్తాము. స్టీరాయిడ్స్ వాడడం వల్ల ఇంద్రియ కణాల యొక్క ప్రొడక్షన్ అది ఇండైరెక్ట్గా ఆపేస్తుంది, అది నెగిటివ్గా ప్రభావం చూపిస్తుంది. చాలా చాలా డేంజరస్. అలాగే టైట్గా అండర్వేర్స్ వాడడము, విపరీతమైన లావు, కూర్చుని తినడము, ఎక్కువసార్లు తినటము, అలాగే జంక్ ఫుడ్ అంటే మీరు కనుక చూసినట్టయితే డైరెక్ట్గా క్యాలరీస్ అందే అంటే పిజ్జాలు, కోక్స్, బర్గర్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ తీసుకోవటం వల్ల ఎక్కువగా డెజర్ట్స్, తీపి పదార్థాలు, విపరీతమైన తీపి పదార్థాలు. మీరు కనుక చూసినట్టయితే ఒక కోక్ గ్లాస్లో దాదాపు 6 నుంచి 10 స్పూన్ల షుగర్ ఉంటుందని వెల్లడైంది. ఈ అధికమైన షుగర్ అనేది చాలా చాలా డేంజరస్. అలాగే రోజులో అధిక సార్లు తినటం కూడా చాలా డేంజరస్. మీరు కేవలం 3 సార్లు ఫుడ్ తీసుకోండి, అది కూడా మధ్యలో ఏమీ తినద్దు. ఒకవేళ ఏమైనా తాగాలనుకుంటే నీళ్లు, లేకపోతే బ్లాక్ టీ, బ్లాక్ కాఫీ, లేకపోతే గ్రీన్ టీ డికాక్షన్ లాంటివి తీసుకోవచ్చు. ఇవి తప్ప ఫుడ్ ఐటమ్స్ తినద్దండి. కేవలం 3 సార్లు మాత్రమే స్ట్రిక్ట్గా ఫుడ్ తీసుకోండి. దీనివల్ల మీరు అధిక బరువు తగ్గించుకోగలుగుతారు. అలాగే స్ట్రెస్ తగ్గించాలంటే కనీసం రోజు అరగంట నుంచి 45 నిమిషాల పాటు శారీరక వ్యాయామం అనేది చేయటం అవసరము. ఇది చేయటం వల్ల కూడా మీరు చాలా వరకు మంచి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, సెరటోనిన్ అనే హార్మోన్స్. దీనివల్ల మీకు మానసిక ప్రశాంతత కలుగుతుంది. కాబట్టి మీరు ఏది నచ్చితే, మీకు యోగా నచ్చితే యోగా, మెడిటేషన్ అయితే మెడిటేషను, ఫిజికల్ ఎక్సర్సైజ్ అయితే ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసుకోండి. దీనివల్ల స్ట్రెస్ అనేది తగ్గుతుంది. పిల్లలు కావాలి అని మీరు ఎంత తొందరపడితే అంత లేట్ అవుతుంది పిల్లలు కలగటం. కాబట్టి స్ట్రెస్ని మీరు తగ్గించుకోగలిగితే మీకు త్వరగా పిల్లలయ్యే అవకాశం ఉంది. ఈ రకరకాల సెమెన్ అంటే ఇంద్రియ లోపాలు కానీ, పురుషాంగం టెస్టిక్యులర్ ఫెయిల్యూర్ అంటే వృషణం లోపాలు కానీ, లేకపోతే లోపల నుంచి బయటకు రాకపోవటం అంటే ఇంతకుముందు ఏదైనా వ్యాసక్టమీ జరగటం కానీ, లేకపోతే ఏదైనా ఇన్ఫెక్షన్ వల్ల ట్యూబ్స్ మూసుకుపోవటం కానీ, లేకపోతే కొంతమందికి బయట శరీరంలోకి దిగదన్నమాట వృషణం, దానికి క్రిప్టార్కిడిజం అంటారు, శరీరంలో నుండిపోతుంది. అలాంటి వాటికి వెంటనే సర్జరీ ఆపరేషన్ అవసరము. కొంతమందికి వ్యారికోసీల్ ఆపరేషన్ అవసరం అవుతుంది. అంటే ఒక రకమైన కణాలు ఉబ్బుతాయి, నరాలు ఉబ్బుతాయి. అది మీరు ఒక ఆండ్రాలజిస్ట్ దగ్గర కానీ యూరాలజిస్ట్ దగ్గర కానీ వెళ్తే వారు పరీక్షించి మీకు ట్రీట్మెంట్ చెప్తారు. 25% మందికి అన్నీ బాగుంటాయి కానీ కలగకపోవచ్చు. కొన్ని రకాలైన సూక్ష్మమైన ఇంద్రియ కణాల లోపం ఉండొచ్చు. అటువంటి వారికి అది ఏం లోపం అని తెలుసుకొని ట్రీట్మెంట్ ఇస్తే ఫలితం జరిగే అవకాశం ఉంటుంది. మీకు సూక్ష్మంగా అండాలు ఇంద్రియాన్ని ఎలా కలుస్తాయనే ప్రక్రియ చూపిస్తున్నాము. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మన స్త్రీ గర్భసంచిది, గర్భసంచి పక్కన అండాశయము, అండాశయం పక్కన ట్యూబు, అండం తయారవుతూ ఉంది. తయారై విడుదలయ్యే టైంకి ఇందాక నేను చెప్పినట్టు ఒక గొడుగులాగా ట్యూబ్ వచ్చేసి దాన్ని అల్లుకుంటుంది. దాని పైకి వచ్చి అండాన్ని లోపలికి గుంజుకుంటుంది. గుంజుకున్న తర్వాత అండం అనేది మెల్లగా ట్యూబ్లోకి ప్రవేశిస్తుంది.
భార్యాభర్తలు సంభోగం తర్వాత విడుదలైన ఇంద్రియ కణాలు కొన్ని మిలియన్ ఇంద్రియ కణాలు విడుదలైతే కొన్ని వేల ఇంద్రియ కణాలు ట్యూబుల్లోకి చొచ్చుకొని పోతాయి. దాంట్లో ఒకే ఒక ఇంద్రియ కణము దాన్ని లోపలికి చొచ్చుకొని పోగలదు. కొన్ని వందల కణాలు దాన్ని అంటుకున్నప్పటికీ కూడా కేవలం ఒకే ఒక కణం లోపలికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అది ఫలదీకరణ చేయటం జరుగుతుంది. ఒకవేళ ఏదైనా కారణంతో గర్భధారణ ఆలస్యం అయితే పెళ్ళైన 25 సంవత్సరాలు లోపున్న స్త్రీలు 1 సంవత్సరం పాటు భార్యాభర్తలు కలుస్తున్నా కానీ పిల్లలు కాకపోతే హాస్పిటల్కి వచ్చి డాక్టర్ని చూపించుకోవాలి. 30 సంవత్సరాలు దాటిన స్త్రీలు కేవలం 6 నెలలు కలిసి ఉన్నారు, ప్రెగ్నెన్సీ నిలవకపోతే వెంటనే హాస్పిటల్కి వచ్చి చూపించుకోవడం అవసరం. ఒకవేళ రకరకాల టెస్టులు చేసి మేము బేసిక్ రక్త పరీక్షలు చేస్తాం భార్యాభర్తలకి. అలాగే భర్తకి ఇంద్రియం పరీక్ష, భార్యకి ట్యూబులు బాగున్నాయా లేదా అనేది, అంటే గర్భసంచి లోపలికి మందెక్కించి ఎక్స్రే తీసే టెస్ట్ చేస్తాము. దాన్ని హిస్ట్రోసాల్పింగోగ్రామ్ అంటాము. ఈ పరీక్ష చేసిన తర్వాత ఒకవేళ ఈ పరీక్ష చేసిన తర్వాత కూడా ఒకవేళ టెస్టుల రిపోర్ట్స్ అన్నీ కనుక నార్మల్గా ఉంటే నెక్స్ట్ ట్రీట్మెంట్ ఏంటనేది అడ్వైస్ చేస్తాము. రిపోర్ట్స్ ఒకవేళ అన్నీ కనుక నార్మల్ ఉంటే ఒక 2 నుంచి 3 నెలల పాటు మాత్రలు, అండాలు తయారవడానికి మాత్రలు ఇచ్చి, ఒకవేళ అవసరమైతే ఇంజెక్షన్స్ ఇచ్చి భార్యాభర్తలు ఎప్పుడు కలవాలి అనేది సలహా ఇస్తాము. అలా 2-3 నెలల్లో కనుక గర్భం నిలిచినట్టయితే వేరే ట్రీట్మెంట్ అవసరం లేదు. ఒకవేళ 2-3 నెలల్లో గర్భం నిలవకపోతే భర్త ఇంద్రియాన్ని లోపలికి ఎక్కిస్తాము. దాన్నే ఇంట్రా యుట్రైన్ ఇన్సెమినేషన్ అంటే IUI అంటాము. దీన్ని IUI అని అనడం జరుగుతుంది. అంటే భర్త ఇంద్రియాన్ని శుద్ధి చేసి పనికిరాని కణాలు బయటకు తీసేసి పనికొచ్చే కణాలు మాత్రమే గర్భసంచిలోకి ఎక్కించే ప్రక్రియ IUI ప్రక్రియ. దీనిలో ప్రొసీజర్ ఏముంటుందంటే గర్భసంచిది ట్యూబులు, అండాశయాలు సూక్ష్మంగా గర్భసంచిలోకి ప్రవేశపెట్టిన తర్వాత ఈ ప్రదేశంలో వదులుతాము. వదిలితే కణాలు గర్భసంచి పక్కనున్న ట్యూబులో ఉన్న అండాశయాల్లో ఉన్న అండం అనేది లోపలికి వచ్చాక ఈ అండం అనేది ఈ ఇంద్రియ కణాలతో ఫలదీకరణ జరిగి గర్భసంచిలో పిండం అతుక్కుంటుంది. ఈ టెస్ట్ ట్యూబ్లో మీడియా తీసుకొని తయారు చేసి సెమెన్ని బాగా పనికొచ్చే సెమెన్ పైకి వస్తుంది. తయారైన దాన్ని పెలెట్ రూపంలో, ఇవి ఇంద్రియ కణాలు రూపంలో తీసుకొని స్త్రీ యొక్క గర్భసంచిలో ఇలా ప్రవేశపెడతామన్నమాట లోపలికి. అది ప్రవేశపెట్టిన తర్వాత ఒక 15 రోజుల తర్వాత మూత పరీక్ష చేసి గర్భం నిలిచిందా లేదా అనేది చెక్ చేస్తాము. ఒకవేళ ఈ ప్రక్రియలో కనుక గర్భం నిలవకపోతే ఏం చేయాలి? దాదాపుగా ప్రతి నెల IUI చేసిన ప్రతి నెల 100 మంది దంపతులకు IUI చేస్తే 10 మందికి గర్భం నిలుస్తుంది. అట్లా ఒక 5 నెలల పాటు చేస్తే 50% మందికి గర్భం నిలిచే అవకాశం ఉంటుంది. 5 నెలల ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కూడా గర్భం ఏదైనా కారణంతో నిలవకపోతే వారికి IVF అంటే టెస్ట్ ట్యూబ్ బేబీ ప్రక్రియను అడ్వైస్ చేస్తాము. ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ ప్రక్రియలో స్త్రీకి ఇంజెక్షన్స్ ఇచ్చి అండాశయాల్లోని అండాలు బాగా తయారేటట్టు చేసి దాన్ని ఒక సన్నటి సూక్ష్మమైన సూది సహాయంతో తీయటం జరుగుతుంది. తీసిన తర్వాత ఒక టెస్ట్ ట్యూబ్లో కానీ ఒక పిపెట్లో కానీ వేసి ఈ అండాశయాల్లోని అండాలు తయారవడానికి ఇంజెక్షన్స్ ఇచ్చాక ఈ నీడిల్ సహాయంతో వాటిని తీస్తాము. తీసిన తర్వాత ఈ వచ్చిన ఎగ్స్ని, అండాల్ని, ఇంద్రియాన్ని ఒక దగ్గర వేసి ఫలదీకరణకు అనువుగా పరిస్థితులు క్రియేట్ చేస్తాము. చేసిన తర్వాత ఇది ట్యూబ్లోకి తీసుకునే ప్రక్రియ. అండాలు తీసుకున్న తర్వాత 24 గంటల తర్వాత ఫలదీకరణ ఎలా జరిగింది, 48 గంటల తర్వాత ఎలా జరిగింది అనేది చెక్ చేస్తాము. చెక్ చేసిన తర్వాత తయారైన పిండాన్ని 2వ రోజు కానీ 3వ రోజు కానీ గర్భసంచిలో ప్రవేశపెట్టడం జరుగుతుంది. ట్యూబ్లో మొట్టమొదటిసారిది 1978లో లండన్లో ఎడ్వర్డ్ అండ్ స్టెప్టో అనే సైంటిస్టులు ఈ ప్రక్రియను కనుగొని వాడి ఫస్ట్ ప్రపంచంలోనే మొదటి టెస్ట్ ట్యూబ్ బేబీ అయిన లూయి బ్రౌన్ని వాళ్ళు పుట్టించారు. ఆ ప్రక్రియ టెస్ట్ ట్యూబ్లో జరిగింది కాబట్టి ఈ ప్రక్రియని టెస్ట్ ట్యూబ్ బేబీ ట్రీట్మెంట్ అని అంటాము. ఆ తీసిన అండాల్ని, ఇంద్రియాన్ని కలిపిన తర్వాత ఈ ఇంక్యుబేటర్ అనే పరికరంలో పెడతాము. పెట్టి ఇక్కడ తయారైన తర్వాత 2వ రోజు కానీ 3వ రోజు కానీ గర్భసంచిలో ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఇది ప్రవేశపెట్టే ప్రక్రియ. దీన్ని అల్ట్రాసౌండ్ స్కానింగ్ మెషిన్ ద్వారా చూసుకుంటూ కరెక్ట్గా గర్భసంచిలో ఎక్కడ వదలాలో చూసుకుంటూ అక్కడే వదులుతాము. ఒకవేళ కొంతమంది పురుషులకి మరీ ఇంద్రియ కణాలు మరీ తక్కువ ఉంటాయి. అలా మరీ తక్కువ ఉన్న వారికి ఈ ICSI ట్రీట్మెంట్ చేస్తాము. ICSI అంటే ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్. అంటే కొద్ది కణాలని ఈ అండాలు తీసుకున్న తర్వాత
ఈ కొద్దిగా ఉన్న కణాలని లోపలికి డైరెక్ట్గా ఒక చాలా సన్నగా ఉన్న సూది ద్వారంతో గర్భసంచి అండాశయం లోపలికి ఇంజెక్ట్ చేస్తాం. ఇది అండాశయము. ఇది ఈ పిపెట్ దీంట్ లోపల స్పర్మ్ ఉంది, అంటే ఇంద్రియ కణం ఉంది. అది లోపలికి చొచ్చుకొని పోయి గర్భం ధరించి అంటే ఒక పిండం అనేది తయారవుతుంది. ఇది పిండం. ఈ తయారైన పిండాన్ని 2వ రోజో 3వ రోజో గర్భసంచిలోకి ఎక్కించడం జరుగుతుంది. ఇప్పుడు మీ మొత్తం ప్రక్రియలో మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఒకానొక రోజుల్లో మరీ తక్కువ ఇంద్రియ కణాలు ఉన్న పురుషునికి గర్భం ధరించే శక్తి ఉండేది కాదు. కానీ ఈ రోజుల్లో ఎన్ని తక్కువ కణాలు ఉన్నా కానీ చాలా అధునాతనమైన సైంటిఫిక్ ప్రక్రియల ద్వారా పురుషుడు తండ్రి అయ్యే భాగ్యాన్ని పొందుతున్నారు. ఇంకొక విషయం ఏంటంటే, కొంతమంది పురుషులకు అసలు కణాలే ఉండవు. దీన్ని అజూస్పర్మి అంటాం, అంటే అస్సలు కణాలు లేకపోవటం. ఇటువంటి కండిషన్లో దాతల యొక్క ఇంద్రియాన్ని ఎక్కించి స్త్రీకి గర్భం ధరించే అవకాశాన్ని కలిగిస్తున్నాము. దీనికి సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది. దాదాపు 40 నుంచి 50% మంది మహిళలు 4-5 నెలల్లో గర్భం ధరించే అవకాశం ఉంది. సరే, అన్ని ప్రక్రియలు చేశాము, అన్ని టెస్టులు చేశాము, అన్ని ట్రీట్మెంట్లు తీసుకున్న తర్వాత కూడా గర్భం ధరించలేదు. ఏమిటి తదుపరి కర్తవ్యం అని కనుక మనం ఆలోచించినట్టయితే, పిల్లలు లేకపోవటం అనేది చాలా పెద్ద మానసికమైన క్షోభ. మనం ఏ ఫంక్షన్కి వెళ్ళినా, ఏ పెళ్ళిళ్ళకి వెళ్ళినా, ఏ పబ్బాలకు వెళ్ళినా ఎంతమంది పిల్లలు అని అడగటము మొట్టమొదటి ప్రశ్నగా మనం చూస్తూ ఉంటాము. ఎలా ఉన్నారు ఏంటి అని కుశల ప్రశ్నలు అయ్యాక పిల్లలు ఎంతమంది అని అడుగుతారు. ఇటువంటి దంపతులు విపరీతమైన మానసిక క్షోభ అనుభవిస్తూ ఉంటారు. వీరికి కావలసినంత ధైర్యము, వారికి కావలసినంత స్వాంతన ఇవ్వాల్సిన అవసరము వారి తల్లిదండ్రులకి, వారి బంధువులకి, వారి అక్క చెల్లెలకి, అలాగే మాకు ఉంది. ఖచ్చితంగా మేము ఆ కర్తవ్యాన్ని నిర్వహించడానికి ప్రయత్నిస్తాము. కాబట్టి ముందుగా వారితో వివరంగా మాట్లాడి పిల్లలు కావటానికి ఏం చేయాలో అవన్నీ వివరించిన తర్వాత, ఒకవేళ ఏదైనా పరిస్థితుల్లో పిల్లలు కాకపోతే అధైర్యపడద్దు అని చెప్పి మేము చెప్తూ ఉంటాము. ఎందుకంటే పిల్లలు అవసరమే జీవితానికి, కానీ పిల్లలే జీవితం కాదు. కాబట్టి దయచేసి ఇంకా వేరే మార్గాలు ఉన్నాయి. పిల్లల్ని దత్తత తీసుకోవచ్చు. అలాగే ఒకవేళ మీకు పిల్లలు దత్తత తీసుకోవడం ఇష్టం లేకపోతే ఇతర సామాజిక కార్యక్రమాల్లో మిమ్మల్ని మీరు లీనమయ్యి మీరు ఒక విలువైన జీవితాన్ని పొందవచ్చు. కాబట్టి పిల్లలు లేని దంపతులు అధైర్యపడవద్దు. ఈరోజు సైన్స్, టెక్నాలజీ చాలా అభివృద్ధి చెందింది. 170 నుంచి 80% మంది గర్భధారణ ధరిస్తున్నారు. ఒకవేళ ఏదైనా కారణంతో గర్భం ధరించకపోతే అధైర్యపడకుండా నిబ్బరంగా మీరు మీ దాంపత్య జీవితాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నాను. These are all treatments only in Sushruta Praja Vaidyashala, New Town, Mahabubnagar.